మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికున్న బలహీనత ఏంటో చూద్దాం. మొదటిది అవినీతి మాఫియా ఆరోపణలు. మార్కాపురం పట్టణంలో రెవెన్యూ బియ్యం పంపిణీపై రాజకీయ ప్రభావం ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది డీలర్లు బ్లాక్ మార్కెట్ కు మళ్లిస్తున్నారని స్థానికంగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే మట్టి మాఫియా పెరిగిందని, కొంతమంది అయితే అనుచరుల ద్వారా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇసుక ధరలు నియంత్రణలో లేక మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి ఉందని ప్రజలు మండిపడుతున్నారు. మద్యం సిండికేట్లు. నియోజకవర్గంలో మద్యం వ్యాపారంలో అనుచరుల ఆధిపత్యం పెరగటం కూడా ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. అనుచరుల ద్వారా బార్ అండ్ రెస్టారెంట్లపై కమిషన్ వ్యవస్థ నడుస్తోందని విమర్శలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి భూములు అభివృద్ధి వివాదాలు. ఇక చెన్నకేశవ స్వామి దేవాలయ మాన్యం భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే దేవస్థానం అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో వేగంగా సాగితే ప్రస్తుతం నత్తనడక జరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతర్గత పార్టీ విభేదాలు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన పాత కార్యకర్తలను పక్కన పెట్టడం కూడా ఎమ్మెల్యేకు మైనస్ గా మారుతోంది. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు, అదేవిధంగా అవకాశాలు ఇవ్వటం వల్ల సొంత పార్టీలోనే అంతర్గత అసమ్మతి పెరుగుతోందని కింది స్థాయి కార్యకర్తలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో ఆలసత్వం. మార్కాపురం చెరువు తారు రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైన పనులు కూడా సరిగ్గా జరగడం లేదని విమర్శలు అయితే ఉన్నాయి. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని కూడా ప్రజలు అంటున్నారు. అలాగే మార్కాపురం రేడియో స్టేషన్ నుంచి ఎస్టేట్ వరకు సిమెంట్ రోడ్డుకు 4 కోట్ల మంజూరైన పనులు కూడా ప్రారంభం కాలేదని ఆరోపణలైతే ఉన్నాయి. శంకుస్థాపనలకే పరిమితమై పనులు కూడా క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగటం ఎమ్మెల్యేకు ప్రతికూల అంశంగా మారుతోంది. ఇప్పుడు ఆది నాయకత్వ అసంతృప్తి. మహిళా దినోత్సవ సభలో స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు బహిరంగంగానే చెప్పడంతో రాజకీయంగా ఆయనకు మైనస్ గా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతను తీర్చకపోవడం వల్ల పేద రోగులకు మెరుగైన వైద్యం అందక స్థానికంగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, కాల పరిమితి సవాల్. మార్కాపురం, కనిగిరి, అదేవిధంగా గిద్దలూరు ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందడం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. పనులు వేగవంతంగా జరగకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. దీంతో మార్కాపురం పట్టణంలో వేసవి కాలంలో తాగునీరు సమస్య కూడా తీవ్రంగా మారింది. మున్సిపల్ పరిధిలో పైప్ లైన్ల ఆధునీకరణ పనులు పూర్తి కాలేదనే అసంతృప్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది.